వెల్కమ్ టు 30 minutes. శతాబ్దాల చరిత్ర, దశాబ్దాల వివాదం, తీర్పుకు కూడా ముందు వెనుక ఆలోచించేంత భయం. అసలు ప్రపంచంలో ఇలాంటి కేసు మరొకటి ఉందా అనేంతలా టైం లైన్. ఇదంతా అయోధ్య సొంతం. మందిరమా, మసీదా ఇంకా ఎటూ తేల్లేదు. కానీ యూపీకి యోగి వచ్చారు, కేంద్రంలో మోదీ ఉండనే ఉన్నారు. సుప్రీం మాత్రం అయోధ్యపై సయోధ్యే బెటర్ అంటోంది. మరి జరగబోయేదేంటి? కోర్టు తీర్పా, కోర్టు బయట చర్చ? ఈ రెండిటి మధ్య బీజేపీ వ్యూహం ఏంటి? ఇదే వాటి 30 minutes. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. అయోధ్యలో రామ మందిరం, ఇది కొందరు హిందువుల కళ. అలాగే అక్కడే మసీదు నిర్మాణం, ఇది ముస్లింల పోరాటం. కోర్టు తీర్పులొచ్చాయి, స్టేలు అమలయ్యాయి. ఇప్పుడు సూచన మళ్ళీ చర్చలకొచ్చింది. అసలు ఇప్పుడు చర్చలు సాధ్యమేనా? మెట్టు దిగి బెట్టు వీడి సామరస్యంగా సమస్య పరిష్కారం అవుతుందా? అయోధ్య అనగానే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది రామజన్మభూమి. అవును, హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశమే అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. సూర్యవంశ రాజులు పాలించిన కోశల దేశపు రాజధాని నగరం కూడా ఈ అయోధ్యే. శ్రీరామ రామ రామేతి రాముడు పుట్టాడు, అవతారం చాలించాడు, రాజులొచ్చారు, గుడి కట్టారు, అయోధ్య నేల. రమే రామే మనోరమే. ఇంతవరకు చరిత్ర పార్ట్ 1. ఆ తర్వాత బాబర్ వచ్చాడు, మందిరాన్ని కూల్చి బాబ్రీ మసీద్ కట్టాడు. అక్కడి నుంచే మొదలైంది మరో చరిత్ర. అప్పట్నుంచి రగులుతోన్న వివాదం రాముడి అవతారం కంటే మహా పెద్ద ఘట్టం. 16వ శతాబ్దం నుంచి నడుస్తోన్న ఓ మహాయజ్ఞం. మసీదు స్థలంలో మందిరమే ఉండాలని హిందువులు, కాదు మసీదును మసీదుగానే ఉంచాలని ముస్లింలు. అల్లర్లు చెలరేగాయి. బ్రిటిషర్ల కాలంలో అయోధ్యలో వివాదాస్పద భూమిని 2 ముక్కలు చేసి అటు పూజలు ఇటు ప్రార్థనలు చేసుకోమన్నారు. కానీ ఆ తర్వాత స్వతంత్ర భారతంలో రామమందిర నిర్మాణం ఒక రాజకీయ నినాదమైంది. రాముడి జన్మస్థలాన్ని మసీదుగా మార్చారన్న అక్కసుతో బాబ్రీ విధ్వంసం జరిగింది. 25 ఏళ్ల క్రితం జరిగిన ఈ అల్లర్ల కారణంగా దేశవ్యాప్తంగా 2000 మంది చనిపోయారు. వివాదం మాత్రం ఇంకా సద్దుమణగలేదు. పైగా అవకాశం ఉన్నప్పుడల్లా బీజేపీ నోట రామమందిర నిర్మాణం మేనిఫెస్టోగా మారిపోతోంది. ఆదిత్యనాథ్ యోగి యూపీ సీఎంగా ఆదిత్యనాథ్ ఎన్నిక కావడానికి ముందు ఆయన ప్రచార సభల్లో హామీ ఇస్తూ వచ్చిన అంశం రామమందిర నిర్మాణం. బాబ్రీ మసీదు కూల్చివేతను ఎవరూ ఆపలేకపోయారు, అలాగే మందిర నిర్మాణాన్ని కూడా ఎవరూ అడ్డగించలేరంటూ చేసిన ప్రసంగం ఆయన్ను హిందువుల ఓట్లు కొల్లగొట్టేలా చేసింది. సీఎం పోస్టులోనూ కూర్చోబెట్టింది. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక కూడా రామమందిర నిర్మాణం అంశం హైలైట్ అయింది. ఇక పునాదే ఆలస్యమన్న వాదన వినిపించింది. ఆయన మాత్రం తటస్థంగా ఉండి నిర్ణయం కోర్టుదే అంటూ ముక్తాయించారు. కానీ విచిత్రం ఏంటంటే ఆదిత్యనాథ్ సీఎం అయిన మర్నాడే సుప్రీంకోర్టు సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. సున్నితమైన అంశం కావడంతో ఇది కోర్టు బయటే, అంటే చర్చల ద్వారా సయోధ్య సాధించి అయోధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించింది. అసలు చర్చల ద్వారా అయోధ్య వివాదానికి పరిష్కారం దొరుకుతుందా? మసీద్ కోసం పోరాడుతోన్న యాక్షన్ కమిటీతో కలిపి 90% మంది అవుననే అంటున్నారు. కానీ కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో యోగి ఇద్దరూ హిందుత్వవాదాన్ని పలికే బీజేపీ నేతలే. మరి వీళ్ళిద్దరూ కీలక పదవుల్లో ఉండగా చర్చలు జరుగుతాయా? జరిగినా సమన్యాయం ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు ముస్లింలు. ఒకవేళ తీర్పు కోర్టుకే వదిలేసినా అది తమకు వ్యతిరేకంగా కూడా రావచ్చని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ముక్తాయింపు కీలక పదవుల్లో బీజేపీ నేతల్ని చూస్తుంటే సమస్య మళ్లీ మొదటిగా వచ్చిందన్న వాదన వినిపిస్తోంది. హిందువులకు మందిరం కావాలి, ముస్లింలకు మసీదు కావాలి, ఇద్దరికి అయోధ్యనే కావాలి. మరి చర్చలు ఎలా సాధ్యం? నేతలు, కోర్టులు పక్కన పెడదాం. అసలు అయోధ్యలో ప్రజలు ఏమనుకుంటున్నారు? మసీదు కోరుకుంటున్నారా, మందిరం కోరుకుంటున్నారా? రాముడు పుట్టిన అయోధ్యలో రామమందిరం ఉండాలి, కడతామంటే ఏ హిందువో వద్దనడు. అలాగే మసీద్ను కూల్చారు కాబట్టి అక్కడ మసీద్ నిర్మిస్తామంటే కూడా ఏ ముస్లిం కాదనడు. కానీ
కట్టాల్సింది మందిరమా మసీదా అన్నదే ప్రశ్న. ఇది కేవలం ప్రశ్న మాత్రమే కాదు, వివాదం. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న కేసు. మొత్తం అయోధ్యలో అసలు వివాదాస్పదంగా ఉన్న భూమి 2.77 ఎకరాలు మాత్రమే. ఒకప్పుడు మందిరం ఉండేదని, దాన్ని కూల్చి మసీద్ కట్టారనే అనేక ఆధారాల తర్వాత నమ్మిన అలహాబాద్ కోర్టు 2010లో ఒక సంచలన తీర్పునిచ్చింది. దాన్ని 3 భాగాలు చేసి ఒక భాగంలో రామ్లల్లాకు, మరో భాగాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగాన్ని హిందూ ధార్మిక సంస్థ నిర్మోహి అఖాడాకు ఇవ్వాలని తీర్పు చెప్పింది. కానీ ముస్లిం ప్రతివాదులు దీనిపై సుప్రీంకు వెళ్లడంతో అలహాబాద్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. తాజాగా ఏ తీర్పు చెప్పినా సమస్య అని భావించి కోర్టు బయటే చర్చలతో తేల్చుకోవాలని సూచించింది. వివాదాస్పదం ఎప్పుడైతే మొదలైన వివాదాలు చెలరేగాయో ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో మత ఘర్షణలు చోటు చేసుకోవడం, బాబ్రీ మసీదు విధ్వంసం 1992లో చోటు చేసుకోవడం, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మన దృశ్యాల్లో చూస్తున్నాం. ఇదంతా కూడా పూర్తిగా ఫెన్సింగ్. ఈ ఫెన్సింగ్ లోపల ఉన్నదే వివాదాస్పద స్థలం. 1992లో జరిగిన బాబ్రీ మసీద్ విధ్వంసం, 2005లో ఒక ఉగ్రవాద దాడి ఘటన కూడా జరిగింది. కొంతమంది ఉగ్రవాదులు లోపలికి వచ్చి పేలుళ్ళు కాల్పులకు తెగబడితే వారిని భద్రతా బలగాలు వెంటనే మట్టుబెట్టాయి. కానీ ఆనాటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని భద్రతా పరంగా అత్యంత పటిష్టమైన చర్యలను చేపట్టారు. మందిరమా మసీదా అన్న అసలు వివాదం రాజకీయ నాయకుల నోటి వెంట వింటుంటాం. అయోధ్యకు సంబంధం లేని వాళ్ళు విమర్శిస్తుంటే చూస్తుంటాం. కానీ TV9 అసలు అయోధ్యలో పరిస్థితి ఏంటని గ్రౌండ్ రిపోర్ట్ కోసం వెళితే దూరం నుంచి వింటోంది వేరు, ఇక్కడ ప్రజల మనసులు వేరన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడి ప్రజలకు కావాల్సింది చర్చలే, కానీ అవి ఎలా జరుగుతాయన్నదే అనుమానం. అయోధ్య రామజన్మభూమిలో రామ్లల్లా నిర్మాణానికి పట్టుబడుతోన్న ఈయన మహన్ నృత్య గోపాల్ దాస్. మందిర నిర్మాణానికి ఏర్పాటైన శ్రీరామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు ఈయన కూడా చర్చలకు సానుకూలంగానే ఉన్నారు. అయితే మసీద్ కావాలంటే ఎక్కడైనా కట్టుకోవచ్చు, కానీ దేవాలయానికి కొన్ని స్థలాలు మాత్రమే అనుకూలం. కాబట్టి రాముడు పుట్టిన నేలపై మందిరమే కడతాం, ముస్లింలు సహకరించాలని కోరుతున్నారు. అవసరమైతే బాబ్రీ మసీద్ నిర్మాణానికి, ఇతర ప్రార్థనాలయాల పునరుద్ధరణకు కూడా సాయం చేస్తామంటున్నారు. ఇప్పటికే అయోధ్యలోని కొన్ని మసీద్లను బాగు చేసి తమ అనుకూలతను కూడా చూపిస్తున్నారు. ఇన్నాళ్లు ఆగిన మందిర నిర్మాణం ఇక మోదీ, యోగిల సారథ్యంలో పూర్తవుతుందని నమ్మకంతో ఉన్నారు. वैसे तो वास्तविक स्थिति ये है, श्री राम जन्मभूमि पर మోదీ, యోగి ఆధ్వర్యంలోనే మందిర నిర్మాణం జరుగుతుందని నమ్ముతున్నాం. వీలైనంత త్వరగా నిర్మాణం చేపట్టి ఈ వివాదానికి ముగింపు పలకాలి. వేరే చోట మసీదు నిర్మాణానికి మేము కూడా తోడ్పాటునిస్తాం, కానీ వాళ్ళు కూడా నిర్మాణానికి సహకరించాలి. దీనివల్ల మేలు జరుగుతుంది. काल में ही निश्चित ही मंदिर का भव्य निर्माण प्रारंभ हो जाएगा. ఈయన మసీద్ నిర్మాణం కోసం ఏర్పాటైన సంస్థ చీఫ్ ఇక్బాల్ అన్సారీ, మసీద్ కోసం పోరాడిన హషీం అన్సారీ కుమారుడు. చర్చల ద్వారా అయోధ్యకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. అయితే మసీద్ విషయంలో వాళ్ళ అభిప్రాయం కోర్టులో చెప్పి చర్చలకొస్తే బాగుంటుందంటున్నారు. సమన్యాయం జరిగే చర్చల ద్వారా, లేదంటే కోర్టు చెప్పినా సరే ఆ నిర్ణయానికే కట్టుబడతామని హామీ ఇస్తున్నారు. सुप्रीम कोर्ट ने जो मशवरा दिया है वो बड़ा अच्छा है, और आपस में अगर बातचीत करते हैं, अगर समझौता हो. హిందూ ముస్లింల మధ్య సయోధ్య ఉండాలని మేము కోరుకుంటున్నాం. రెండు వర్గాలు కూర్చొని పరిష్కారం దిశగా చర్చించినంత వరకు ఇది ఇలాగే ఉంటుంది. హిందూ ముస్లింల మధ్య సయోధ్యలో ఎలాంటి గొడవలు లేవు, అందరం కలిసి ఉంటున్నాం. కానీ చర్చలంటూ మొదలు పెడితేనే భిన్నాభిప్రాయాలు ఏకాభిప్రాయంగా మారే అవకాశం ఉంది. దానికి చర్యలు తీసుకోవాలి. कैसे काम होना चाहिए, मंदिर भी बने, मस्जिद भी जो है बने, आपस में वो लोग पहले मिले, आपस में पहले बात करें, हमको बुलावेंगे तो हम जाने के लिए तैयार हैं, हमें कोई इतराज नहीं है. ముస్లింలలో మరో వర్గం కూడా చర్చలను స్వాగతిస్తోంది. అయితే భవిష్యత్ తరాలకు తాము సంజాయిషి ఇచ్చే పరిస్థితిని మాత్రం తీసుకురావద్దంటోంది. మధురలో, కాశీలో మందిరాలకు పక్కనే మసీదులున్నాయి. ఇప్పుడు అయోధ్యలో మాత్రం అలా ఉంటే తప్పేంటంటున్నారు. చర్చల ప్రక్రియ ప్రారంభమైతే ఇరు వర్గాలు చెరో మెట్టు దిగి సమస్యను పరిష్కారం చేసుకోవాలని సూచిస్తున్నారు. लेकिन मसला हल होगा जब दोनों आपस में बैठ करके. సుప్రీంకోర్టు సూచనను మేము స్వాగతిస్తున్నాం. అందరూ కలిసి రావాలి. హిందువులు, ముస్లింలు చెరో మెట్టు దిగితేనే పరిష్కారం దొరుకుతుంది. మోదీ, ఆదిత్యనాథుల వల్ల చర్చలు ఎలా జరుగుతాయనేదే ఇప్పుడు ఆలోచించాలి.
జరిగితే మాత్రం దేశానికి ఉపయోగం ఉంటుంది. उसी बिना पर हो सकता है जब एक कदम वो पीछे हटे और एक कदम मुसलमान पीछे हट जाए और ये मुल्क के लिए सबसे मतलब फायदेमंद चीज़ है. అయోధ్య హిందువులు ముస్లింలకే కాదు బౌద్ధ జైన మతాలకు కూడా కీలకమైన ప్రాంతమే. జైన మత గురువులుగా చెప్పే 5 తీర్థంకులు అయోధ్యలోనే పుట్టారన్నది వారు చెబుతోన్న మాట. అయినా కూడా హిందూ ముస్లింలతో పాటు వాళ్ళు పోటీకి రావడం లేదు. ఆ 2 వర్గాల మధ్య సఖ్యత కుదిరితే చాలంటున్నారు. नहीं, उच्चतम न्यायालय ने जो सुझाव दिया है वो सही है. సుప్రీంకోర్టు సూచన సబబే అయోధ్య కుదరనంత వరకు మసీదు గాని మందిరం గాని నిర్మించడం కుదరదు. ఏం జరగాలన్నా ఇద్దరు ఒక్కటి కావడమే పరిష్కారం. मंदिर का निर्माण नहीं हो सकता या मस्जिद का निर्माण नहीं हो सकता. అయోధ్య గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. అదేంటంటే ఇక్కడ నాన్ వెజ్ ఉండదు. ముస్లింలైనా సరే అయోధ్యలో మాంసాహారం తినరు. ఎందుకంటే రామజన్మభూమిగా పవిత్రంగా హిందువులు భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. నాన్ వెజ్ కావాలంటే మరో ఊరు ఫైజాబాద్ వెళ్లి తింటారు. 2 వర్గాలు పండగలు పబ్బాలు కూడా కలిసే జరుపుకుంటారు. ఈ పరిస్థితి అంతా చూస్తుంటే అసలు గొడవ జరుగుతున్నది అయోధ్య బయట లేదంటే బయట నుంచి వచ్చిన వాళ్ళతోనే అన్న విషయం మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. और राम कड़कड़ में है, हर जगह है, अल्लाह हर जगह है. इन बातों को कोई झुठला नहीं सकता. ఇక్కడ హిందూ ముస్లింలకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. వీళ్ళు ఆలయానికి వాళ్ళు మసీదుకి పెడతారు. ఇప్పటి వరకు అంతా బయట వాళ్ళ వల్లే జరిగింది. ఇప్పటికైనా చర్చించుకుంటే హిందుస్థానికి మంచిది. या जो भी मेरी मस्जिदें हैं वहाँ हमारे हिंदू भाई जाते हैं. हमारे यहाँ किसी को कोई रोक नहीं है. కలిసుండే ప్రజలు కోర్టు చెప్పినా సరే చర్చల ద్వారా అయినా సరే పరిష్కరించుకుందామనే మత పెద్దలు. ఇంత సఖ్యత ఉన్నా కూడా అయోధ్యలో మందిరమా మసీదా అన్న చర్చ ఏళ్ల తరబడి జరుగుతోందంటే దానికి కారణం ఏంటన్నది ఇట్టే ఊహించుకోవచ్చు. యూపీలో మాత్రమే కాదు దేశమంతటా ఇప్పుడు అయోధ్యలో ఏం జరగబోతోందన్నదే ప్రశ్న. ఈ ప్రశ్నకు మోదీ యోగీల ద్వయం సమాధానం వెతకబోతోందా? వీళ్ళిద్దరి హయాంలో రామ్లాలా పూర్తి కావడం, 2019 ఎన్నికలకు కనీ విని ఎరుగని కొత్త మెజారిటీ కోసం ప్రయత్నించడం బీజేపీ వ్యూహంగా కనిపిస్తోందా? 25 ఏళ్ల రామమందిర నిర్మాణం ప్రక్రియ ఇకపై వేగవంతమవుతుందా? 25 ఏళ్లలో లేని ఈ ధీమా ఇప్పుడు కనపడడానికి కారణమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇద్దరు. మోదీ, యోగి. పీఎంగా ఒకరు, సీఎంగా ఇంకొకరు. ఇక ఆపేదెవరు అన్న సమాధానం జోరుగా వినిపిస్తోంది. మోదీ లౌకిక దేశానికి ప్రధాని అయిన హిందుత్వ భావజాలం నరనరాన నిండిన పార్టీ ఆయనది. భయపడ్డానికి సంకీర్ణ ప్రభుత్వం కాదు. ఆయన కనుసైగా చేస్తే చాలు దూసుకెళ్లేంత ఫుల్ మెజారిటీ ఉంది. అలాగే ఇప్పుడు యూపీకి యోగి ఆదిత్యనాథ్ సీఎం, పక్కా హిందుత్వవాది. గోరఖ్పూర్లోని గోరక్షక్ మఠానికి పీఠాధిపతిగా కూడా పనిచేశారు. ఆయనకు కూడా సభలో కావాల్సినంత బలముంది. ఇద్దరూ ఏకమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణం చేసి తీరుతారని విశ్లేషకులు సైతం వినిపిస్తున్నారు. కులమతాలకు అతీతంగా అయోధ్య అంతా అదే కోరుకుంటోందని స్థానికులు కూడా చెప్తున్నారు. मेरे कई साथी मुसलमान दोस्त हैं, वो भी इस बात को सहमत हैं. రామ మందిర నిర్మాణం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఏదీ లేకుండా దీన్ని రాజకీయం చేయాలనుకున్న వాళ్ళ నోటికి ఇకపై తాళం పడాలి. అయోధ్య రాజకీయ అస్త్రం కాకూడదన్నదే ఇక్కడ హిందువులు ముస్లింలు సహా అందరి భావన. हिंदू लोग भी सहयोग करेंगे. మరో మాటలో చెప్పాలంటే ఇప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం బీజేపీకి ఒక చారిత్రక అవసరం. భవిష్యత్తులో భారత్ ను పూర్తి స్థాయిలో కాషాయం చేయాలంటే యూపీని ఒక ప్రయోగశాలగా వాడుకోక తప్పదన్నది ఆ పార్టీ భావన. యోగి సీఎం అయ్యాక ముస్లింలలో ఒక వర్గం భయపడుతూనే ఉంది. కానీ అలాంటి వాళ్ళను కూడా నయానో భయానో ఒప్పించి మందిరం పూర్తి చేస్తే 2019 నాటికి దేశమంతా బీజేపీ గాలే వీస్తుందని ఆ పార్టీ సీనియర్లు లెక్కలు గడుతున్నట్లు తెలుస్తోంది. మోదీ అయినా కాస్త ముందు వెనక ఆలోచిస్తారేమో గానీ హిందుత్వం విషయంలో ఏమాత్రం తగ్గని వ్యక్తి యోగి. ఈ మాట చెప్పడానికి ఆయన సీఎం అయిన తర్వాత గోవధశాలల్ని మూసివేయడమే ఓ ఉదాహరణ. అధికారంలో లేకముందు కూడా హిందుత్వం ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ఉండేది. లవ్ జిహాదీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం, మోదీ కోసం వారణాసి అభివృద్ధికి శక్తికి మించిన సాయం చేయడం ఆయన ఆవేశానికి నిదర్శనాలు. ఇక హిందుత్వాన్ని నమ్మే 5 సార్లు ఎంపీ అయ్యారంటే ఆయనకున్న క్రెడిబిలిటీ, వ్యూహరచన మోదీకి ఏమాత్రం తీసిపోదన్న
వాదన ఉంది. అందుకే ఇద్దరూ ఉన్నారు కాబట్టి 2019 నాటికి రామమందిర నిర్మాణం పూర్తవుద్దన్న నమ్మకం ఒక వర్గంలో గట్టిగా ఉంది. ఇదిగో ఇటు చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ కళాఖండాలన్నీ మందిరం నిర్మాణం కోసం రూపుదిద్దుకుంటున్నవే. రాజస్థాన్ నుంచి శిలను, కర్ణాటక నుంచి రోజ్వుడ్ ను తెప్పించి మందిరం కోసం కావాల్సిన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. 2002 తర్వాత వీటి తయారీకి గ్యాప్ ఇచ్చిన యోగి సీఎం అయ్యాక మళ్ళీ మేకింగ్ ఆఫ్ రామమందిరం సీన్ మొదలైంది. కోర్టు తీర్పో, చర్చల తర్వాత నిర్ణయమో ఏదో ఒకటి రావడమే ఆలస్యం. చకచకా కట్టడం పూర్తి చేసి ఇదిగో ఇలా సోమనాథ్ టెంపుల్ ఆకారంతో నిర్మాణం పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆలయం గనక పునర్నిర్మాణం జరిగితే ఎలా ఉంటుంది అనడానికి ఇక్కడ ఈ అద్దాల పెట్టెలో ఉన్న చెక్కతో తయారు చేసిన నమూనాని మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ శిలలన్నింటినీ పేర్చితే ఆలయం దాదాపు అచ్చు ఇదే తరహాలో తయారవుతుంది. 2 అంతస్తులుగా గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని తలపించే విధంగా ఏర్పాటయ్యే రామాలయం ఈ తరహాలో ఉంటుందని మనకి ఈ నమూనా చూస్తే అర్థమవుతుంది. రామ్లలా కాన్సెప్ట్ గా 2.5 దశాబ్దాల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి దేశానికి బీజేపీ సత్తాను చూపించాలనుకుంటోంది ఆ పార్టీ. యూపీ ప్రయోగంతో త్వరలో గుజరాత్, కర్ణాటక ఎన్నికల్లో ఫలితాల్ని బేరీజు వేసుకోవాలనుకుంటోంది. అవి కూడా సానుకూలంగా ఉంటే ఇక టార్గెట్ 2019 ఎన్నికలే. అప్పుడు వ్యూహం రచించేది మోదీ, యోగిలే అని తేల్చేస్తున్నారు విశ్లేషకులు. అయోధ్య వివాదానికి పరిష్కారం దొరకాలంటే సయోధ్య తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఎవరో ఒకరు లేదా ఇరు పక్షాలు చెరో మెట్టు దిగితే తప్ప ఆ సయోధ్య కూడా సాధ్యపడేటట్టు లేదు. సయోధ్యకి సిద్ధమని ఇరుపక్షాలు ప్రకటిస్తున్నా, మెట్టు దిగేందుకు ఎవరు బెట్టు చేయకున్నా అది సాధ్యపడడం లేదంటే అందుకు కారణం బయట శక్తులు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కుడియార్, TV9, అయోధ్య, ఉత్తరప్రదేశ్. ఇన్నాళ్ళు పొలిటికల్ రిక్వైర్మెంట్ గా ఉన్న అయోధ్య ఇష్యూలో 2 వర్గాల మధ్య గతం కంటే మెరుగైన సానుకూలత కనిపిస్తోంది. చూద్దాం. ఇదే ఇవాల్టి 30 minutes. చూస్తూనే ఉండండి TV9.